అతిథి వస్తే కాదని అనకూడదు. అతిథి దేవో భవ, మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఇతర దేశాల్లో, ఇతర మతాల్లో, ఇతర భాషల్లో ఎక్కడైనా ఉండొచ్చమ్మా. ఆశ్చర్యకరమైన విషయం కాదు ఇది. తల్లిని పూజించు, తండ్రిని పూజించు, చదువు చెప్పిన గురువును పూజించని చెప్పని వాడు ఎవడు ఉండడు. కానీ ఇంటికి వచ్చి భోజనం చేసి వెళ్ళిపోయి 1 గంట మాత్రమే ఉండే అతిథిని పూజించమని చెప్పింది ఒక్క భారతీయ సంస్కృతి మాత్రమే. ఆ అతిథికి పెట్టిందే నీకు మిగిలింది. పైగా అతిథి అంటే నా తిథికి యస్య సఖా అతిథికి, తేదీ లేదు, చెప్పా పెట్టకుండా వస్తాడు. నువ్వు వండి సిద్ధంగా ఉంచుకోవలసిందే. అందుకే పూర్వం ఇళ్లలో ఎప్పుడు ఒకరిద్దరికి ఎక్కువే ఉండేవారు. ఈ గుప్పుడు మెతుకులు, గుజ్జనగూళ్ళు పూర్వం తెలియవు. మిగిలితే కుక్కకో పిల్లికో పెట్టేవారు, బయట పారేసేవారు. కుక్క జంతువులు తినేవి. అతిథిని కేవలం 1 గంట ఉండి వెళ్ళిపోతాడు. అది కూడా భోజనాల సమయానికి వస్తాడు, చెప్పడు. ఆయన విష్ణువుతో సమానం, దేవుడితో సమానం. ఎందుకంటే ఆ రోజుల్లో ఎందుకు వచ్చిందో గమనించండి అమ్మా. అవసరం ఏమిటి అనద్దు. ఆ రోజుల్లో హోటల్స్ లేవు, లాడ్జీలు లేవు. కానీ పనులు అయితే ఉంటాయి కదా మనుషులకి. భీమవరం రావాలి, ఎవరో అన్నం పెట్టకపోతే ఆ పనులు ఎలా జరుగుతాయి? జువలపాలెం నుంచో, పక్క ఊరు నుంచో, ఇంకో ఊరు నుంచో, తాడేపల్లిగూడ నుంచో భీమవరం రావాలి. ఆయన కోర్టు పని మీద వచ్చాడు. కోర్టు కేసులో 4 రోజులు ఉండాలి అక్కడ. అన్నం ఎవరు పెడతారు? హోటల్స్ లేవు. అందుకని గృహస్థులకి ఏం చెప్పింది హిందూ ధర్మశాస్త్రం అంటే, ఇంటికి వచ్చి తలుపు కొట్టిన అతిథికి అన్నం పెట్టకుండా నువ్వు తింటే పాపం వండుకుని తిన్నట్టు లెక్క అని చెప్పింది మను ధర్మశాస్త్రం చాలా స్పష్టంగా. కేవలాఘో భవతి కేవలాది, తన కోసం తాను వండుకుని తింటున్నాడు అంటే పాపం వండుకుని తింటున్నట్టు లెక్క. ఇంటికి వచ్చిన అతిథికి అన్నం పెడితే ఆ అతిథి ఈ యజమాని చేసిన పాపాలన్నీ హరిస్తాట, పెట్టకపోతే వీడు పుణ్యాలన్నీ హరిస్తాట. అది కూడా చెప్పారు ఖచ్చితంగా. పెడితే మన పాపాలు హరిస్తాడు, పెట్టకపోతే మన పుణ్యాలు హరిస్తాడు. పైగా ఈ పెట్టడం వల్ల మనకు కలిసి వచ్చేది ఏమీ లేదు, ఖర్చు అవ్వడం తప్ప. కానీ మొదటి నుంచే అన్నం తినడం దగ్గర నుంచే, నిద్ర లేవడం దగ్గర నుంచే త్యాగం వల్ల ఆనందం ఉంది, కానీ భోగం వల్ల ఆనందం లేదురా అబ్బాయి అని చెప్పిన వేదం పుట్టిన భూమిలో పుట్టాడు. త్యాగేనైకే అమృతత్వమానసు, త్యాగేనైకే అమృతత్వమానసు. త్యాగం వల్ల మాత్రమే నువ్వు అమరత్వాన్ని పొందగలుగుతావు.